everyone, welcome back to my channel Chinni 0215. ఇక్కడ మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరుగుతున్నాయండి. ఈ వీడియో మొత్తంలో ఒక ఫన్నీ మూమెంట్ ఉంటుంది, అదేంటిదో మీరే చెప్పాలి. ఇంకా మా బాబు బర్త్డే అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేస్తున్నామండి. కేక్ డెకరేషన్ అంతే. ఇప్పుడు కేక్ కట్ చేయిస్తామండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే మా బాబుకి హెల్త్ బాగాలేదండి, వామిటింగ్స్ అవుతున్నాయని నిన్న స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. అంటే బర్త్డే ముందు రోజు స్కూల్ వాళ్ళు ఫోన్ చేసేసరికి మేము తీసుకొచ్చేసాము స్కూల్ నుంచి. ఇంకా చేయాలా వద్దా అనే డైనమాలో ఉన్నాము. ఇంకా బర్త్డే చేయాలా వద్దా అనే డైనమాలో ఉంటే మా బాబు అన్నాడు, కేక్ కటింగ్ అయినా చేసుకున్నామమ్మ, లాస్ట్ ఇయర్ కూడా డెకరేషన్ ఏం చేయలేదు కదా అనేసరికి మేము ఇంకా డెకరేషన్ సింపుల్గా చేసి కేక్ కట్ చేయించామండి. మా బాబు అయితే అసలు టాబ్లెట్స్ పడేంత వరకు కూడా చాలా నీరసంగా ఉన్నాడండి. ఇంకా ఆ రోజు కొంచెం ఈవినింగ్కి కొంచెం క్యూర్ అయ్యాడు. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నామండి. కంటిన్యూగా చూస్తూనే ఉండండి వీడియో. ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను హోప్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైము భయంగానే ఉంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది, ఎలా పెట్టాలి వీడియోస్, ఎలా ఎడిట్ చేయాలనేది. ఇప్పటివరకు అయితే 112 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ తర్వాత ఇంకా అందరూ వచ్చి అక్షింతలు వేసి కేక్ తినిపిస్తున్నారు. మా బాబు అయితే కేక్ కొంచెమే తిన్నాడండి, కొంచెమే తింటున్నాడు. వాళ్ళకి కూడా చెప్పాము పెట్టే వాళ్ళకి ఎక్కువ పెట్టద్దు అని. ఇక్కడైతే మా ఆయన కెమెరా కట్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మా అక్క, మా బావగారు, వాళ్ళ పాప అండి తేజస్విని, అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన అన్నట్లు. ఇక్కడ కేక్ తినిపిస్తే వద్దు అని అంటున్నాడు, కొంచెం తినమని మా అక్క చెప్తుంది. తోడికోడలు లాగా ఉండమండి, అక్క చెల్లెల్లాగే ఉంటాము, ఫ్రెండ్లీగానే ఉంటాము ఇప్పుడు. ఇంకా మా అక్క మా బావ బాబు వహిన్ అండి మా బాబు పేరు, వహిన్ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ నేను కెమెరా సెట్ చేస్తున్నానండి, పడుతుందా లేదా కరెక్ట్గా అని చెప్పి. తర్వాత ఇంకా మా అన్నయ్యను ఆడబిడ్డ, మా ఆడబిడ్డ మా అన్నయ్య అండి, నాకు సొంత అన్నయ్య లెక్కనే. ఇంకా తర్వాత మా ఆడబిడ్డ మేము కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. మా ఇద్దరిని చూసి ఫ్రెండ్స్ అనుకుంటారు ఎవరైనా సరే, అలా ఉంటాం మేము. అలానే మా మధ్య ఏం గొడవలు రావు అట్లని కాదు, ఉన్నా కొంచెం సేపే అండి, ఒక 1-10 మినిట్స్ అంతేగా, అంతకుమించి ఎక్కువసేపు గొడవ పడేంత ఓపికలో కూడా ఈ కాలంలో ఎవరికి ఉంటున్నాయండి. ఇంకా వాళ్ళు కేక్ కట్ చేసి తినిపిస్తున్నారు. తన భవిష్య అండి, మా మేనకోడలు నేనంటే చాలా ఇష్టం అండి. అత్త 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 అంటే తిరుగుతూనే ఉంటుంది. నేనంటే బాగా ఇష్టం మా మేనకోడలికి. తర్వాత మా మావయ్య గారండి, మా హస్బెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్, చిన్న మావయ్య కేక్ తినిపిస్తున్నారు, అక్షింతలు వేస్తున్నారు. ఫోటోస్ దిగుతుండే వెళ్ళిపోతున్నాడు. మా మామయ్య హడావడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా హడావడి చేస్తాడు అంతే. ఇంకా వచ్చేసి మా చిన్నాడు బిడ్డ అంటే ఇందుకు చిన్నమాయ అన్నా కదా, వాళ్ళ చిన్న కూతురు, పెద్ద కూతురికి అయితే పెళ్ళి అయిపోయింది, ఓ బాబు ఉన్నాడు, తినైతే చిన్న కూతురు. వీళ్ళిద్దరూ వచ్చి మా మామయ్య వాళ్ళ రెండో తమ్ముడు పిల్లలండి. ఆ మామయ్య గారు అయితే ఇప్పుడు లేరు, అత్తయ్య ఉన్నారు, కొంచెం పనుల వల్ల రాలేదు. ఇక్కడైతే చూడండి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. మీ సైడ్ కూడా ఇలా అక్షింతలు బర్త్డే రోజు అక్షింతలు వేసి ఆశీర్వదించడం ఉంటుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఉంది. తర్వాత ఇక్కడ కేక్ పెడుతుంది, అది తినేస్తున్నాడు, వద్దు అని ఏడుస్తున్నాడు, తినాలని ఉంది కానీ తినలేకపోతున్నాడు. ఇంకా వాళ్ళ అక్క అయితే బర్త్డే గిఫ్ట్ తెచ్చిందండి, పౌచ్ ఉంటుంది కదా స్కూల్ పౌచ్, అది వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ పౌచ్ని చూసి. తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళు కూడా గిఫ్ట్ తెచ్చారు, అదే ఇస్తున్నారు. ఇక్కడైతే
అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుందండి తేజు కూడా. వాళ్ళు కూడా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుందండి. నేను షార్ట్స్లో పెడతాను, చూడండి. లైటింగ్స్ ఫిషెస్ అట్లా ఉంది, చాలా బాగుంది. ఈ గిఫ్ట్ పెద్దబాబు కంటే చిన్నబాబుకే ఎక్కువ యూజ్ అయ్యేలాగుంది. మరదలు స్టార్ని, డెకరేషన్లో ఉన్న స్టార్ని తీసుకొచ్చి గిఫ్ట్కి ఇస్తుందండి. తెలివితేటలు ఫుల్ ఫన్నీగా ఉంటుందండి. బక్క పిల్ల, ముగ్గురు చూడండి ఎంత బక్కకున్నారో అసలు. వీళ్ళకి మాత్రం బలం రావట్లేదండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినరు, విసిగిస్తారనుకోండి. స్నాక్ పెట్టినా, లంచ్ పెట్టినా అన్నీ ఇంటికి తీసుకొస్తారు. డ్రై ఫ్రూట్స్ పెట్టినా కూడా ఇంటికే తీసుకొస్తారు. ఇంకా వీళ్ళు ఫొటోస్ ఇలా దిగుతున్నారు, సింపుల్గా స్టిల్స్ పెడుతున్నారు. మా తేజు మంచిగా స్టిల్స్ పెట్టిద్దండి. వహీన్ అండ్ భవిష్య అయితే ఫొటోస్ దిగమంటే బిగబట్టేస్తారండి. అసలు మాట వినరు. ఫొటోస్ దిగడం అంటేనే ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఫొటోసే దిగరు. చెప్పి 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 మాకు విసుగొచ్చిద్దండి. ఇంకా మేమే వదిలేస్తాము ఫొటోస్ దిగొద్దు అని, వదిలేసేయండి అని చెప్పి. మా వాడికి ఆ సూటు ఎంత ఇష్టంతో కొన్నామో ఒక్క 2-3 ఫొటోస్ కూడా దిగలేదండి మంచిగా. నాకొద్దు నేను దిగనా అని గోల. ఇంకా ఇలా అయితే ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఇద్దరు అట్లా బిగబడుతున్నారు ఫేస్ని. మా వాడైతే మరీ బిగబడుతున్నాడు. ఇక్కడ స్టిల్స్ ఇవ్వడం అయిపోయాక ఇంకా అందరూ వచ్చిన వాళ్ళకి కేక్, బూందీ అని పెట్టేసి డ్రింక్ బాటిల్ అండి ఇచ్చాము. తర్వాత ఇంకా మా వాళ్ళ వరకే టిఫిన్స్ తీసుకున్నాము. టిఫిన్స్ తీసుకొని పనిచేసాము అందరికీ పనిచేసి ఇంకా మేము కూడా పడుకుని పోయామండి. థ్యాంక్ యూ.